హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మైసూర్ బోండా చేసుకున్నామండి. అది హోటల్ స్టైల్లో చేసుకున్నాం. మళ్ళీ చాలామంది మైసూర్ బోండాలు చేసినప్పుడు లోపల పిండి తెల్లగా ఉండిపోతుంది, ఇంకా లేదంటే రౌండ్ షేప్ రావు. అలా చేస్తే మన ఇంట్లో వాళ్ళు తింటారా? తినరు. అలా కాకుండా హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా చేసుకునే విధానం ఎలాగో చూద్దాం. నేను చెప్పిన కొలతలు టిప్స్ ఫాలో అయితే మీరు హోటల్స్లో కన్నా పర్ఫెక్ట్గా స్పంజీలా చేసుకుంటారు. చూద్దామా? ఒక బౌల్ తీసుకున్నానండి. 1 కప్పు పెరుగు అంటే 250 గ్రామ్స్ పెరుగు వేసాను. పెరుగుని బాగా బీట్ చేసుకోవాలండి. 5 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత వంట సోడా 1/2 స్పూన్ వేస్తున్నానండి. అదేవిధంగా సరిపడా సాల్ట్ బాగా బీట్ చేసుకోవాలి. ఈ పెరుగులో వంట సోడా వేసాం కదా, రియాక్ట్ అయ్యి సాఫ్ట్గా బబుల్స్లా వస్తాయి. చూసారా? ఇదే బోండాలు చక్కటి టెక్స్చర్ తీసుకొస్తుందండి. తర్వాత 3 స్పూన్స్ అంటే నేను 75 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నానండి. అంటే మీరు ఏ ఆయిల్ వాడుకుంటారో అదే ఆయిల్. ఫైవ్ మినిట్స్ బీట్ చేశాక 1/2 స్పూన్ జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా దంచుకున్నానండి. పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చండి, కానీ నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను. మా ఇంట్లో నోటికి ఏది ముక్కల్లా తగలకూడదండి. బీట్ చేసుకున్నాక 1/2 కిలో మైదా, 1/2 కిలో పెరుగుకి 1/2 కిలో మైదా తీసుకున్నానండి. ఈ మైదాని కొద్దిగా వేసి కలుపుతున్నాను. నేనైతే తీయటి పెరుగు వేసాను. వేడి నీళ్ళు వేసి కలుపుతున్నానండి. కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. వేడి నీళ్ళు వేసి కలపడం వలన పులుసుద్దండి. అంటే గోరువెచ్చని నీళ్ళు వేస్తున్నానండి, చూసుకుంటూ వేసుకోవాలి. ఈ పిండిలో కావాలంటే మీరు ఉల్లిపాయలు, కరివేపాకు లాంటివి కూడా వేసుకోవచ్చండి. కార్తీక మాసం కదా, సో నేను ఉల్లిపాయలు వేయట్లేదు. బోండాలు ఈ పిండి కలుపుకోవటంలోనే ఉందండి. బాగా 5 to 10 మినిట్స్ మగ్గించాలి. నా పిండి ఇలా సాగాలండి. ఇలా కలిపేసి 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలండి. ఈ పిండిపై ఇలా మూత ఉంచేసి 1 అవర్ పక్కన ఉంచుకున్నామండి. ఇది నానేలోపు చట్నీ చేసుకున్నామండి. చట్నీ కోసం 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. 5-6 ఎండుమిర్చి వేస్తున్నానండి. ఒక చిన్న అల్లం ముక్క వేస్తున్నానండి. 3 ఎల్లిపాయలు, 2 రెమ్మలు చింతపండు, 1 టమాటా, 1 చిన్న కప్పు పల్లీలండి. చల్లారినాక చట్నీ చేసుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాను. 1 అవర్ అయిపోయిందండి. ఇలా బాండలు పెట్టి ఆయిల్ వేస్తున్నాను. కావాలంటే చిన్న వేసుకోవచ్చు, లేదంటే పెద్ద వేసుకోవచ్చండి. పిండి ఇలా తీసుకొని ఈ 2 వేళ్ళతో ఇలా వేసుకోండి. పైకి వచ్చాక తిప్పుకోండి. ఈ బోండాను ఐరన్ కడాయిలో చేసుకుంటేనే బాగా వస్తాయండి, లేదంటే ఇతరదైనా తీసుకోండి. ఇంకా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఇలా తిప్పుకోవటం రాని వాళ్ళు 2 సార్లుగా కూడా కాల్చుకోవచ్చండి. ఇలా తీసేసి ఇలా అన్నీ ఒకసారి కాల్చుకున్నానండి. మళ్ళీ రెండోసారి కాలుస్తున్నాను. టిష్యూ పేపర్లో వేసుకుంటే ఇన్ కేస్ ఆయిల్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఈ పేపర్ పీల్చేస్తుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. హోటల్ ఇంత చక్కగా చేసుకున్నారనుకోండి, మీరు హోటల్కి వెళ్ళే పని ఉండదండి. ఇంట్లోనే హోటల్ కన్నా టేస్ట్ తోటి పర్ఫెక్ట్గా స్పంజీ వలె ఉన్న మైసూర్ బోండాలను
చేసుకోవచ్చు. మీరు మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, ఎలా కుదిరాయో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.